ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. తెలంగాణలో డిఎస్సి 2024కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, డిఎస్సి సిలబస్లో సోషల్ కాంటెంట్ విషయానికి వస్తే మనకి మారినటువంటి పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే 2017 టీఆర్టీ అప్పుడు మనకి సిలబస్ సేమ్గా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు క్వశ్చన్స్ కొత్త సిలబస్ని బేస్ ఆన్ చేసుకుని వచ్చాయి. కానీ ఈసారి సిలబస్ ఇచ్చారు కాబట్టి పాత సిలబస్లో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఎక్కువ. సార్ పోయినసారి ఇవ్వలేదు కదా, ఈసారి కూడా ఇవ్వరు కదా అంటే అలా చెప్పడానికి లేదు. సిలబస్లో ఇచ్చారు కాబట్టి సిలబస్ ప్రకారంగా చదువుకోవడం ఒక కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థి యొక్క మినిమం క్వాలిటీ అది. సో యాజ్ పర్ ద సిలబస్ ప్రకారంగా మనం 8th క్లాస్ మారినటువంటి 8th క్లాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అప్పుడు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉండే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ పాఠాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూనిట్ నెంబర్ 1 భౌతిక భూగోళ శాస్త్రం. యూనిట్ నెంబర్ 1 ఫిజికల్ జాగ్రఫీ అంటారు. దీన్ని ఫిజికల్ జాగ్రఫీ అంటారు. చూద్దాం ఒకసారి ఫిజికల్ జాగ్రఫీలో మరి టాపిక్ ఎక్కడెక్కడ ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సౌర కుటుంబం. ఫస్ట్ వన్, సౌర కుటుంబం, భూమి. సౌర కుటుంబం అంటే ఇంగ్లీష్లో సోలార్ సిస్టమ్. మనకు తెలుసు, మనం సోలార్ సిస్టమ్ అంటాం కదా. సో ఈ టాపిక్లో మనం సోలార్ సిస్టమ్ అండ్ ఎర్త్ గురించి నేర్చుకోబోతున్నాం. సో భూమి అనగానే మనకు గుర్తుపెట్టుకోవాలి, ద ఏజ్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 4.6 బిలియన్ ఇయర్స్. అంటే మనం బర్త్డే చేసుకుంటాం, మన ఏజ్ మనకు తెలుసు. సో ఏజ్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 4.6 బిలియన్ ఇయర్స్. బేసిక్ అన్నమాట ఇది. కంపల్సరీగా ప్రతి ఒక్క సోషల్ టీచర్కి, జాగ్రఫీ చెప్పే టీచర్కి తెలిసి ఉండాలి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాత్రులందు నిర్మలాకాశంలో లెక్కలేనన్ని నక్షత్రాలు మనకు కనబడతాయి. ఎస్, యాజ్ వి సీ ఎ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ది క్లియర్ స్కై డ్యూరింగ్ ఎ నైట్. నక్షత్రాలు స్వయం ప్రకాశాలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? దీస్ ఆర్ ల్యూమినియస్, అంటే ప్రకాశిస్తూ ఉంటాయి, స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాయి. స్టార్స్ ఆర్ ల్యూమినియస్. ఐ కెన్ సేస్ దట్ ఆల్ స్టార్స్ ఆర్ ల్యూమినియస్. నెక్స్ట్, కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని పాలవెల్లి అంటారు. పాలవెల్లి, మిల్కీ వే. సమ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఫార్మ్ ఏ మిల్కీ వే. అంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలన్నీ కూడా కలిసి మిల్కీ వే ఇక ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆకాశగంగా. దీన్ని కూడా మనం ఆకాశగంగా అని పిలవచ్చు. అండ్ పాలపుంత, దీనికి మరొక పేరు పాలపుంత అని కూడా చెప్తారు. ఈ పాలవెల్లులు లేదా ఆకాశగంగలు విడివిడిగా లేదా కొన్ని వందల వేలు కలిసి ఒక గుంపుగా కానీ ఉంటాయి. సో దీస్ మిల్కీ వేస్, ఆకాశగంగా ఆర్ పాలపుంతాస్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ద యూనివర్స్ సెపరేట్లీ ఆర్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. అంటే ఇలా ఒక గ్రూప్గా, ఇక్కడ ఇలా స్టార్స్ అన్నీ ఒక గ్రూప్గా, ఇక్కడ ఒక స్టార్స్ అన్నీ ఇలా గ్రూపుగా, ఇక్కడ ఒక స్టార్స్ అన్నీ ఇలా గ్రూపులుగా కూడా ఉండొచ్చు. నెక్స్ట్, మరి మనకు దగ్గరగా ఉన్న మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఎవరు? సన్. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. సన్ ఈజ్ ద నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్. చాలా ఇంపార్టెంట్. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. ద సన్ ఈజ్ ద నియరెస్ట్ స్టార్ టు ఎర్త్. నెక్స్ట్, సూర్యుడు మండుతున్న వాయుగోళం. మనకు తెలుసు, సన్ ఈజ్ ద బర్నింగ్ స్పియర్ ఆఫ్ గ్యాసెస్. అంటే సూర్యుడు మండుతూ ఉన్నాడు, గ్యాసెస్తో మండుతూ ఉన్నాడు. సో ద సన్ ఈజ్ ద బర్నింగ్ స్పియర్ ఆఫ్ గ్యాసెస్తో మండుతూ ఉన్నాడు. సౌర కుటుంబంలో అంటే సోలార్ సిస్టంలో ఓకే, సూర్యుడు, నవగ్రహాలు, 48 ఉపగ్రహాలు, మన కంటికి కనబడినంతటి చిన్న శకలాలు ఉన్నాయి. ఓకే, సన్, 8 ప్లానెట్స్. ఇక్కడ నవగ్రహాలు ఇచ్చారు, బట్ ఇప్పుడు మాత్రం 8 ప్లానెట్స్. ఇప్పుడు మాత్రం 8 గ్రహాలే ఉన్నాయి. ఓకే, ప్లూటో లేదు. సో
8 planets, 48 satellites and a number of invisible asteroids కూడా మనకి సోలార్ సిస్టంలో ఉన్నాయి. ఆస్ట్రాయిడ్స్ శిలాశకలాలు అంటే ఏంటి? ఆస్ట్రాయిడ్స్. ఈ ఆస్ట్రాయిడ్స్ కూడా ఈ సోలార్ సిస్టంలో ఉన్నాయి. ఓకే, సో ఆస్ట్రాయిడ్స్ ఆల్సో కాల్డ్ యాజ్, ఈ ఆస్ట్రాయిడ్స్ని కూడా ఏమంటారంటే లఘు గ్రహాలు అంటారు. ఈ శిలాశకలాలు అన్నాం కదా, ఈ శిలాశకలాలనే ఆస్ట్రాయిడ్స్ అన్నాం కదా, ఈ ఆస్ట్రాయిడ్స్కి మరొక పేరు లఘు గ్రహాలు. ఆస్ట్రాయిడ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లానెటాయిడ్స్. సార్ మరి ఈ లఘు గ్రహాలని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ప్లానెటాయిడ్స్. లఘు గ్రహాలని ఇంగ్లీష్లో ప్లానెటాయిడ్స్ అంటారు. నెక్స్ట్ నవగ్రహాల్లో అంటే నవ అంటే పాత బుక్ కదా, ఇప్పుడు ఇది 8 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. 8, భూమి ఒకటి, దీంట్లో యాజ్ యు నో ఎర్త్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సూర్యగోళము భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది. ఓకే, ద సన్ ఈజ్ 1.3 మిలియన్ టైమ్స్ బిగ్గర్ దెన్ ద ఎర్త్. అంటే సూర్యుడు భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది, అంత పెద్దదన్నమాట, మిలియన్ రెట్లు. నెక్స్ట్ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకు కావలసినటువంటి జీవనాధారణ శక్తి సూర్యుడి నుంచి లభిస్తుంది. యాజ్ వి నో దట్ ఆల్ ద ఆర్గానిజమ్స్ దే గెట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ కదా, సూర్యుడి నుంచి సమస్త జీవరాశులకి ఎనర్జీ వస్తుంది. సూర్యుని ఉపరితలంపై 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత టెంపరేచర్, అంటే సూర్యుడు ఇలా ఉందనుకోండి, సూర్యుని యొక్క ఫెరిపరీ టెంపరేచర్ పైన అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత అంట 6000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్. పెరిఫరీ అంటే ఏంటంటే సూర్యుని ఉపరితలం మీద, సూర్యుని మీద మధ్యలో కాదు, సూర్యుని మీద 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. అండ్ కేంద్రంలో సెంటర్, కేంద్రం అంటే ఏంటి సెంటర్, సో సెంటర్లో 1,00,000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుందట. మై గాడ్, 1,00,000 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్. నెక్స్ట్ సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్ర స్థానంలో ఉన్నాడు. యాజ్ వి ఆల్ నో దట్ సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సో మనకి ఆర్గ్యుమెంట్ తెలుసు, కోపర్నికస్ అండ్ టాలమీ, ఒకరు సన్ సెంట్రిక్ థియరీ, ఇంకొకరు జియోసెంట్రిక్ థియరీని ఇంట్రొడ్యూస్ చేసి తీసుకొచ్చారు. చాలా డిబేట్ జరిగింది అండ్ ఫైనల్గా మనకి తెలిసింది ఏంటి, కోపర్నికస్ ఏమని చెప్పారు, కోపర్నికస్ సన్ సెంట్రిక్ థియరీ చెప్పారు కదా, ఆ సన్ సెంట్రిక్ థియరీ ఫైనల్ అయిపోయింది. సో సౌర కుటుంబంలో సూర్యుడు సెంటర్ మధ్య స్థానంలో ఉన్నాడు, అంటే కేంద్ర స్థానంలో ఉన్నాడు. గ్రహములు, ఉపగ్రహములు, లఘుగ్రహములు సూర్యుని చుట్టూ తిరుగుతున్నవి. శాటిలైట్స్ అండ్ ప్లానెటాయిడ్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద సన్. సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు అనుకోండి, ఈ సూర్యుని చుట్టూ మిగతా అంతా ఇలా తిరుగుతూ ఉన్నాయి, మనకు అది తెలిసిందే. నెక్స్ట్ నవగ్రహాలలో బుధుడు సూర్యునికి అతి చేరువలో ఉన్నాడు. నవగ్రహాలు కాదు, 8 గ్రహాలే గుర్తుపెట్టుకోండి. సో సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటి మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. మెర్క్యూరీ అంటే దీన్ని బుధుడు అంటారు. మెర్క్యూరీ, బుధుడు అంటే ఏంటంటే మెర్క్యూరీ. తర్వాత వరుసగా శుక్రుడు. శుక్రుడు అంటే ఎవరమ్మా, శుక్రుడు అంటే వీనస్. శుక్రుడు ఏమంటారు, వీనస్. భూమి, యాజ్ యు నో భూమి అంటే ఎర్త్. తర్వాత కుజుడు లేదా అంగారకుడు అంటే మార్స్. ఓకే, నెక్స్ట్ గురుడు, జూపిటర్. శని, సాటర్న్. శని అంటే శనివారం ఉంటుంది కదా, శని అంటే సాటర్న్. ఇంద్రుడు యురేనస్. యముడు ప్లూటో. ఇప్పుడు ప్లూటో లేదు. సో ఫస్ట్ మనకి సన్ తర్వాత వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఇవి గ్రహాలు. దీనికి ఒక కోడ్ కూడా ఉంది, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నగ్గెట్స్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నగ్గెట్స్ అనేటటువంటి ఒక వర్డ్ పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైలో ఎం వస్తుంది, వెరీ, మై వెరీ, వి, ఎడ్యుకేటెడ్, మై వెరీ ఎడ్యుకేటెడ్, ఈ, మదర్, ఎంఓ మదర్, ఎం అంటే మెర్క్యూరీ, వి అంటే వీనస్, ఈ అంటే ఎర్త్, మళ్ళీ ఎం అంటే మార్స్, మదర్ జస్ట్, జే అంటే జూపిటర్, జస్ట్ సర్వ్డ్, ఎస్ అంటే సాటర్న్, ఏం సర్వ్డ్ అస్, యు అంటే యురేనస్, ఏం సర్వ్ చేసింది, నగ్గెట్స్ ఆర్ నూడిల్స్, ఎన్ అంటే నెప్ట్యూన్. ఇలా ఒక
ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. నెక్స్ట్, భూమి సూర్యుడి నుంచి 149.4 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్ ఈజ్ 149.4 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్, సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషముల సమయం పడుతుంది. ఓకే, ఇట్ టేక్ 8 minutes ఫర్ ద లైట్ ఫ్రమ్ ద సన్ టు రీచ్ ద ఎర్త్. అంటే సూర్యుని కాంతి భూమి మీద పడడానికి 8 నిమిషాలు టైం పడుతుంది. 149.4 మిలియన్ కిలోమీటర్స్ నుంచి అంటే 8 నిమిషాల్లో పడుతుందంటే ఇట్స్ మెరాకిల్. ఎంత స్పీడ్తో వస్తుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. సూర్యుడి నుంచి దూరంలో ఉన్న భూమి మూడవది. మనకి ఎర్త్ ఈజ్ ద థర్డ్ ప్లానెట్. నవగ్రహాలు మళ్ళీ అక్కడ ఏంటి, 8 ప్లానెట్స్. వాటి కక్షలు, సూర్యుడి నుంచి వాటి దూరాలు పటంలో చూడండి. పటంలో ఇచ్చారంట, ఒకసారి పటాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. యా, సో ఇది పటము. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, సన్. బుధుడు అంటే ఏమని చెప్పాను నేను, బుధుడు మెర్క్యూరీ కదా. తర్వాత వీనస్, తర్వాత ఎర్త్. సో ఇలా స్ట్రెయిట్గా ఇంత దూరంలో ఉన్నాయి. కొన్ని గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. సమ్ ఆఫ్ ద ప్లానెట్స్ డు నాట్ హ్యావ్ శాటిలైట్స్. వాట్ ఆర్ దే? ఇవి బుధుడు మరియు శుక్రకి ఉపగ్రహాలు లేవు. బికాస్ దీస్ ఆర్ వెరీ నియరెస్ట్ టు ద సన్. అంటే మెర్క్యూరీ అండ్ వీనస్కి శాటిలైట్స్ లేవు, ఎందుకంటే ఇవి సూర్యునికి దగ్గరగా ఉన్నాయి. మిగిలిన గ్రహాలకు వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఉన్నాయి. సో రిమైనింగ్ ప్లానెట్స్ హ్యావ్ శాటిలైట్స్ విచ్ రివాల్వ్ అరౌండ్ దెమ్. ఎగ్జాంపుల్, ఇక్కడ శని గ్రహానికి 20, బృహస్పతికి 16, వరుణునికి 15, అంగారకునికి 2, ఇంద్రునికి 8, యమునికి 1, భూమికి 1 ఉపగ్రహాలు ఉన్నాయి. సో డిఫరెంట్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ అండ్ వీనస్, రిమైనింగ్ ఆల్ ఆర్ హ్యావింగ్ satellites. These satellites are revolve around the planets. Example, Earth also having one satellite, that is moon. ఇక్కడ ఇచ్చారు. చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహము. భూమికి చంద్రునికి మధ్య దూరము 3,84,365 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్ ఎక్కువగా బుక్లో మెన్షన్ చేయలేదు ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకాలలో. సో భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరము 3,84,365. ఓకే, బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు ఇవి అంతరగ్రహాలు. ఓకే, బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, సో వీటిని అంతరగ్రహాలు అంటారు. ఓకే, నెక్స్ట్ మిగిలినవి బాహ్య గ్రహాలు. దీస్ ఆర్ ఇన్నర్ ప్లానెట్స్. అంటే అంతర్గ్రహాలు అంటే సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి వాటిని అంతరగ్రహాలు అంటారు, ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. ఇంకో వాటిని అవుటర్ ప్లానెట్స్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్, ఎర్త్. భూమి స్వయం ప్రకాశమైన గ్రహం కాదు. ఎర్త్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినియస్ ఆర్ ఎర్త్ ఈజ్ నాన్ ల్యూమినియస్ ప్లానెట్ అనొచ్చు. అంటే ఇది లైట్ బయటికి ఇవ్వదు, నాన్ ల్యూమినియస్ కింద వస్తుంది. మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలు కూడా స్వయం ప్రకాశమైనవి కావు. అండ్ సమ్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆల్సో నాట్ ల్యూమినియస్. గ్రహాలన్నింటిలో పెద్దది బృహస్పతి అని ఏమన్నా మన ఇంగ్లీష్లో జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్. దెన్ లేటర్ శని గ్రహం, ఓకే, సాటర్న్. గ్రహాల పరిమాణంలో భూమి 5వది. సో ఎర్త్ ఈజ్ 5th లార్జెస్ట్ ప్లానెట్. సో 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా, 8 ప్లానెట్స్లో మన ఎర్త్ 5th లార్జెస్ట్. అండ్ ప్లూటో ఈజ్ ద స్మాలెస్ట్ వన్, బట్ ప్లూటో ఈజ్ నాట్ దేర్. ఇప్పుడు ప్లూటో అయితే లేదు. నెక్స్ట్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. గ్రహాలకు సూర్యుడే మాతృక అని కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. సమ్ ఆఫ్ ద సైంటిస్ట్ బిలీవ్డ్ దాట్ ద ప్లానెట్స్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద సన్. ఓకే, సన్ నుంచే ఈ ప్లానెట్స్ అనేటివి ఒరిజినేట్ అయినాయి అని అనుకుంటున్నారు. అభిప్రాయం, హైపోథెసిస్. సౌర కుటుంబం పుట్టుక గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. దెర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ థియరీస్, ఎ నెంబర్ ఆఫ్ హైపోథీసిస్ వర్ దేర్. చాలా రకాలైనటువంటి పుట్టుక గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. అది నిజమో కాదో మనకు తెలియదు. ఓకే, సో అమాంగ్ దెమ్
చాంబర్లిన్ మౌల్టన్ ప్రతిపాదించిన గ్రహాల పరికల్పన సిద్ధాంతం. అమాంగ్ దెమ్ 2 scientists, చాంబర్లిన్ అండ్ మౌల్టన్, దే ప్రపోజ్డ్ ఏ ప్లానెటిస్మల్ హైపోథిసిస్. ఈ గ్రహాల పరికల్పనను ఇంగ్లీష్లో ప్లానెటిస్మల్ హైపోథిసిస్ అంటారు. సో దీన్ని ప్లానెటిస్మల్ హైపోథిసిస్ చెప్పింది ఎవరు? చాంబర్లిన్ అండ్ మౌల్టన్. సో చాంబర్లిన్ మౌల్టన్ చెప్పినటువంటి ఈ హైపోథిసిస్ని చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అసలు ఏంటి వీళ్ళు ఏమని చెప్పారు? అకార్డింగ్ టు దెమ్, ఈ సిద్ధాంతం ప్రకారం ఖగోళంలో అతివేగంగా ప్రయాణించే ఒక నక్షత్రం సూర్యునికి దగ్గరగా రావడం చేత, ఎగ్జాంపుల్ ఈ సన్ అనుకుందాం. ఈ సన్కి పెద్ద నక్షత్రం దగ్గరికి వచ్చి దీనిలో ఉన్న పార్ట్ని బయటికి లాగేసింది. సో ఇలా బయటికి రావడం వల్ల ఇలా కొంచెం పార్ట్ అంతా సూర్యుని నుంచి బయటికి లాగేసి ఇవి రివాల్వ్ అయిపోయి రౌండ్గా తయారై ఇవి ప్లానెట్స్ లాగా మారిపోయాయి అని అంటున్నారు. చూద్దాం. ఈ సిద్ధాంతం ప్రకారం ఖగోళంలో అతివేగంగా పయనించే ఒక నక్షత్రం సూర్యునికి దగ్గరగా రావడం చేత ఆ నక్షత్రపు ఆకర్షణ వల్ల సూర్యుల్లో వాయు రూపంలో ఉన్న కొంత పదార్థాన్ని సూర్యుని నుంచి విడిపడి సూర్యుని చుట్టూ తిరుగుతూ చల్లబడి ఘనీభవించి ప్లానెటిస్మల్గా గ్రహకాలుగా ఏర్పడినాయి అంటారు. సో ఇంగ్లీష్లో చెప్తాను. అకార్డింగ్ టు దేర్ థియరీ, ఇన్ ద యూనివర్స్ వెన్ ఏ స్పీడింగ్ స్టార్ పాస్డ్ బై ద సన్, అంటే ఒక పెద్ద స్టారు చాలా వేగంగా సూర్యుని దగ్గరికి తిరుగుతూ వచ్చింది. ఇట్ అట్రాక్టెడ్ అండ్ సపరేటెడ్ సమ్ ఆఫ్ ద గ్యాసెస్ మ్యాటర్. మనం ఏమని చెప్పుకున్నాం? ఫస్ట్ సన్లో కూడా గ్యాసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఈ స్టార్ సన్లో ఉన్నటువంటి గ్యాసెస్ని అంతా అట్రాక్ట్ చేసి బయటికి లాగేసి ఇదంతా కూడా ఆ స్పీడ్కి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండి అవి ప్లానెట్స్గా అయిపోయాయి. అవి గ్రాడ్యువల్గా కూల్గా అయిపోయాయి. ఆ కూల్గా అయిపోయిన వాటిని ఇప్పుడు మనం ప్లానెట్స్గా అంటున్నాము అనేది ఒక థియరీ, ఒక అనుమానం. ఇలా అయి ఉండవచ్చు, ఇలా కాకుండా వేరేలాగా అయి ఉండొచ్చు. బట్ చాంబర్లిన్ మౌల్టన్ చెప్పింది మాత్రం ఇలా చెప్పారు. అండ్ దీన్ని చాలామంది వైడ్లీ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇదండి, ఈ గ్రహాలు ఒకదానికొకటి ఆకర్షించుకోవడం వల్ల కొన్ని కలిసిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాలుగా ఏర్పడినాయి. దుమ్ము, ధూళి, గ్యాసెస్ ఇవన్నీ కలిసి రౌండ్గా ఏర్పడి ప్రజెంట్ ఉన్నటువంటి ప్లానెట్స్గా మారాయి అని అప్పుడున్నటువంటి సైంటిస్ట్ యొక్క అప్పటి గురించి ఇప్పుడు ఉన్నటువంటి సైంటిస్టులు చెప్తున్నారు. ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, చూద్దాం. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సూర్యుడు మనకు దగ్గరలో ఉన్న స్టార్, నక్షత్రం కదా, నక్షత్రం. నెక్స్ట్ డాష్ మండుతున్న వాయుగోళము, సూర్యుడు, సన్. ఓకే, ద సన్ ఈజ్ ద బర్నింగ్ స్పేర్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పుకున్నాం. ఓకే, థర్డ్ వన్, శిలాశకలాలను ఏమని చెప్పాను? లఘుగ్రహాలు అని చెప్పాను. లఘుగ్రహాలు ఇంగ్లీష్లో ఏమంటారు? ప్లానెటాయిడ్స్. నెక్స్ట్ సూర్యగోళము భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది. ఓకే, 1.3 మిలియన్ టైమ్స్ బిగ్. సౌర కుటుంబంలో సూర్యుడు ఏ స్థానంలో ఉన్నాడు? సెంట్రల్, అంటే కేంద్ర స్థానం. భూమి సూర్యునికి డాష్ కిలోమీటర్ల దూరంలో ఉంది. 149.4 MKM, మిలియన్ కిలోమీటర్స్. డాష్ భూమి యొక్క గ్రహం, మూన్, చంద్రుడు. ద ఎర్త్ ఈస్, గ్రహాల పరిమాణంలో భూమి ర్యాంక్ ఎంత? 5th లార్జెస్ట్. సో 5th. గ్రహాల పరికల్పనను డాష్ ప్రతిపాదించారు? చాంబర్లిన్ అండ్ మౌల్టన్. సో దీంతో పాటు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్మాల్ ఏమని చెప్పుకున్నాము? మెర్క్యూరీ. మరి కోల్డ్ ఏంటి? కోల్డ్ ప్లానెట్ ఈజ్ నెప్ట్యూన్ ఈజ్ ఎ కోల్డ్ ప్లానెట్. అండ్ ఆల్సో దీన్ని గ్రీన్ కూడా అంటారు. నెప్ట్యూన్ కోల్డ్ అండ్ గ్రీన్ ప్లానెట్, సంతోషం. తర్వాత బ్రైట్ ప్లానెట్ ఏంటి? బ్రైట్. సో బ్రైట్ ప్లానెట్ ఈజ్ వీనస్ని బ్రైట్ ప్లానెట్ అంటారు. అండ్ వీనస్ ఆల్సో కాల్డ్ యాజ్ డౌన్ స్టార్. దీన్ని డౌన్ స్టార్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ట్విన్ ఆఫ్ ద ఎర్త్, వీనస్ని ట్విన్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. వీనస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్విన్ ఆఫ్ ద ఎర్త్ బికాజ్ ఆఫ్ దేర్ సైజు సేమ్గా ఉండడం వల్ల, దాదాపు దగ్గరగా ఉండడం వల్ల వీనస్ని వారు మనకి ట్విన్గా పేర్కొంటారు. బ్లూ ప్లానెట్ అంటే ఎర్త్. మరి ఇంతకుముందు కోల్డ్ అని చెప్పుకున్నాం కదా, హాట్ ప్లానెట్ ఏంటి? హాట్ ప్లానెట్ ఈజ్ మెర్క్యూరీ.
హాట్ ప్లానెట్ ఏంటి? మెర్క్యూరీ, ఎందుకంటే సూర్యునికి దగ్గరగా ఉంటుంది. మరి బిగ్గెస్ట్ ఏంటి? బిగ్గెస్ట్ ఆర్ హెవీ? జూపిటర్. ఓకే, సో మార్స్ రెడ్. మరి రెడ్ ప్లానెట్ ఏంటి? మార్స్. మార్స్ ఈజ్ ద రెడ్ ప్లానెట్. సో ఇదండి లెసన్ నెంబర్ 1 మనం ఫినిష్ చేసేసాము. చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. దీంట్లో కొన్ని అంశాలు మనకి ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్లో లేవు. ప్రజెంట్ మనం చదివేటటువంటి పుస్తకాల్లో వీటి గురించి ఇన్ఫర్మేషన్ లేదు. మనం మాకు ప్లానెట్స్ గురించి వస్తే మేము రాసేస్తాము, మేము చక్కగా ఆన్సర్ చేస్తాం అనుకుంటారు. కానీ మనకున్నటువంటి టైంలో, మనకున్నటువంటి ఎగ్జామినేషన్ స్టేట్ ఆఫ్ మైండ్లో తెలిసి మిస్టేక్ చేస్తాం అంటాం కదా, అటువంటి మిస్టేక్స్ ఇక్కడి నుంచే జరుగుతాయి. సో కొంచెం మనసు పెట్టి చదవండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా రేర్గా దొరుకుతున్న బుక్స్ అన్నీ కూడా తొందరలోనే కొన్ని లెసన్స్ అయిపోయిన తర్వాత PDF లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అంతవరకు సెలవు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.